Hello guys, welcome to Talkies Today channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఆహా ఓటీటీలో రీసెంట్గా విడుదలైన 3 రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ సీజన్ అంచనాలని ఈ సీక్వెల్ అందుకుందా లేదా, ముగ్గురు అమ్మాయిల జీవితాలు ఈసారి ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 రోజెస్ సీజన్ 2 ఈషా రబ్బా, రాశి సింగ్ అట్లాగే కుషిత కల్లపు నటించిన ఈ వెబ్ సిరీస్ రీసెంట్గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాలు, వాళ్ళ యొక్క మలుపుల చుట్టూ ఈ వెబ్ సిరీస్ స్టోరీ అంతా నడిచింది. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. మొదటి సీజన్ ఎండింగ్ తర్వాత ఈ కథ ముగ్గురు స్నేహితులు ఈషా రబ్బా, రాశి సింగ్ అట్లాగే కుషిత, వీళ్ళ ముగ్గురు జీవితంలో వచ్చిన మార్పుల చుట్టూ ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు తమ జీవితంలో పెళ్లి, ప్రేమ అలాగే కెరియర్ అనే ఒక 3 ప్రధాన అంశాల్లో గందరగోళాలని ఎదుర్కొంటారు. ఒకరేమో కమిట్మెంట్ లేకుండా డేటింగ్ ప్రపంచంలో సరైన పార్ట్నర్ని ఎదుగుతుంటే, ఇంకొకరు కెరీర్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో రిలేషన్షిప్లో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొంటారు. ఇంకొకరు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, ఫ్రీడమ్ మరియు భర్త కుటుంబం అంచనాని బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. ఈ గందరగోళం మధ్య వారు ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు, ఈ సీజన్లో వారు తీసుకున్న కీలక నిర్ణయాలు వాళ్ళ జీవితాన్ని ఏ దిశగా మళ్లించాయి అనేది ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈషా రబ్బా, రాశి సింగ్ అట్లాగే కుషిత, వీళ్ళ ముగ్గురు తమ పాత్రలో చాలా బాగా నటించారు. ముగ్గురు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళ మధ్యలో వచ్చే కెమిస్ట్రీ కానీ చాలా సహజంగా, బలంగా కనిపించింది. ఇంకా ఈ రోజుల్లో యువత, ముఖ్యంగా అర్బన్ లైఫ్లో ఉన్న అమ్మాయిలు ఎదుర్కొనే రిలేషన్షిప్, వర్క్ లైఫ్ బ్యాలెన్సు, సోషల్ ప్రెషర్ ఇలాంటి సమస్యల్ని చాలా బాగా చూపించారు. ఇక రైటింగ్ చాలా షార్ప్గా ఉంది ఈ వెబ్ సిరీస్లో. సిచ్యువేషనల్ కామెడీ కానీ, ఎమోషనల్ డైలాగ్స్ కానీ అన్నీ వర్కౌట్ అయినాయి. ఇక ఈ కథలో ముగ్గురు మహిళల పాత్రల యొక్క సెల్ఫ్ డిస్కవరీ చూపించడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది కూడా ఇది. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని ఎమోషనల్ లేదా డ్రామా సీన్స్ని అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తాయి. దీనివల్ల కొన్ని ఎపిసోడ్లు కొంచెం స్లోగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. రిలేషన్షిప్ డ్రామా పాయింట్లు కొన్ని చోట్ల ప్రేక్షకులకి బాగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. దానివల్ల కొత్తదనం ఏముంది ఇక్కడ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముగ్గురు హీరోయిన్ల జీవితాల్లో కొంత డ్రామా ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత బలంగా చూపించలేదు. అక్కడ కొంచెం ఇంటెన్సిటీ బాగా తగ్గిందనిపించింది. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్కి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ వెబ్ సిరీస్ టోన్కి కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేశారు. మెట్రోపాలిటన్ లైఫ్ని చూపించేందుకు చాలా వరకు ప్రయత్నించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని ఎపిసోడ్లో రన్ టైం కొంచెం తగ్గించి అనవసరమైన సీన్లన్నీ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ వెబ్ సిరీస్కి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ డ్రామాకి అట్లాగే ఎమోషన్స్కి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసేలాగా సపోర్టింగ్ ఇచ్చింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఈ ముగ్గురు హీరోయిన్ పాత్రలని ఒకేసారి నడిపించడంలో చాలా వరకు ఆయన బ్యాలెన్స్ చేశారు స్టోరీని. అయితే స్క్రీన్ ప్లేని మాత్రం ఇంకొంచెం క్రిస్పీగా నడిపించుంటే ఈ వెబ్ సిరీస్ ఇంకొంచెం బెటర్గా ఉండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ 3 రోజెస్ సీజన్ 2 అనేది ఫస్ట్ సీజన్ లాగానే పర్వాలేదనిపించే ఒక డీసెంట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. ఈ ముగ్గురు హీరోయిన్లు రియలిస్టిక్ రిలేషన్షిప్ డ్రామా, వారి వ్యక్తిగత జీవిత సమస్యలను చూడడానికి మీరు ఇష్టపడితే ఈ వెబ్ సిరీస్ మీకు ఖచ్చితంగా వన్ టైం ట్రై అయితే అవుతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ కానీ, రియలిస్టిక్ డైలాగ్స్ కానీ ఈ వెబ్ సిరీస్ యొక్క ప్రధాన బలం. అట్లాగే కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది, అదొకటి అడ్జస్ట్ చేసుకుంటే ఈ వెబ్ సిరీస్ బాగానే అనిపిస్తుంది. ఇది కొంచెం ఫన్నీగా, ఎమోషనల్గా సాగే ఒక డీసెంట్ ఓటీటీ వాచ్ అని చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.